అడిగితే చెప్పుతో కొడతారా? మంత్రులు మాట్లాడాల్సిన మాటలేనా? పాలకులకు సంయమనం ముఖ్యం. అధికారంలో ఉన్నవారికి ఓపిక అవసరం. ప్రతిపక్షాల విధే ప్రశ్నించడం, సమాధానం చెప్పడం పాలకుల కర్తవ్యం. ప్రతిపక్షమంటేనే ప్రజా గొంతుక. పాలకులను నిలదీయడమే దాని బాధ్యత. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతోందంటారు. ఏది జారినా పర్వాలేదు, కానీ నోరు జారకూడదని పెద్దలు ఏనాడో చెప్పారు. మాట పొదుపు మనిషికి గొప్ప కీర్తిని అందిస్తుంది. అందమైన మాట ఎంతో మేలు చేస్తుంది. ఇలాంటి మంచి విషయాలు మనకు అనేకం ఉన్నాయి. అయినా ఆవేశం అప్పుడప్పుడు అవసరం లేకున్నా కట్టలు తెంచుకుంటుంది. నోటి నుంచి ఏదో ఒకటి వచ్చేలా చేస్తుంది. వివాదాలు చుట్టుముట్టేలా చేస్తుంది. విమర్శల పాలు చేస్తుంది. నాయకులైతే ప్రజలకు దూరం చేస్తుంది. మాట మాట్లాడాలే గాని మాట తోలకూడదని నాయకులు నేర్చుకోవాలి. అయినా అప్పుడప్పుడు నాయకులు మాట జారుతూనే ఉంటారు. ఇదెక్కడి సాంప్రదాయం? రాజకీయాల్లో రాను రాను ఇదేం వింత కోణం? మార్పు కావాలి, మార్పు రావాలని ప్రజలకు చెప్పిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తున్నదేమిటి? గత ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసిందని, ప్రశ్నించే గొంతుకులను అణిచివేస్తుందని చెప్పిన కాంగ్రెస్ నాయకులు ఆ మాటలు అప్పుడే మర్చిపోయారా? తెలంగాణలో ప్రజలకు తమ సమస్యలు చెప్పుకునే స్వేచ్ఛ కూడా లేదా అని ప్రశ్నించిన కాంగ్రెస్ నాయకులు అధికారంలోకి రాగానే ఆ విషయాన్ని మర్చిపోయారా? అధికారంలోకి రాగానే అదే నాయకులకు ప్రశ్న చేదవుతుందా? 2 నెలలు కాకముందే కోపమొస్తుందా? ప్రజలు ప్రభుత్వాన్నేమీ గుంతెమ్మ కోరికలు కోరడం లేదు. పరిధి దాటి విమర్శించడం లేదు. అసలు ప్రభుత్వాన్ని ఇంతవరకు ఏమీ అనడం లేదు. ఏటా రైతులకు ప్రభుత్వం నుంచి అందే రైతు బంధు ఎప్పుడొస్తుందని మాత్రమే అడుగుతున్నారు. రైతు బంధు విషయంలో మంత్రులందరిది ఒకటే మాట అయితే ఎవరూ అడిగేవారు కాదు. రైతు బంధు పడిందని కొందరంటారు, పడుతోందని మరికొందరంటారు, వేస్తామని కొందరంటారు. నిజానికి చిన్న కమతాలున్న రైతులకు రైతు బంధు వేస్తున్నారన్న సమాచారం ఉంది. కాకపోతే రైతు బంధు ఎప్పుడో పడిందని వార్తలు కూడా ప్రజలను అయోమయానికి గురిచేస్తున్నాయి. మాకెందుకు రాలేదన్న ఆందోళన చాలా మందిలో వ్యక్తమవుతుంది. దాంతో మాకు రాలేదు అన్న మాటలే ఎక్కువగా వినిపించడంతో ప్రశ్న మొదలవుతుంది. ఇది తప్పెలా అవుతుంది? తాజాగా ఎకరంకు పైగా సాగుభూమి ఉన్న రైతులకు రైతు బంధు రావడం లేదన్న ప్రచారం సాగుతోంది. అది నిజమే కాదో వివరణ ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. రైతు బంధు అనేది ఏ ఒక్కరి వ్యక్తిగత సమస్య కాదు. తెలంగాణలోని రైతులందరి సమస్య. దానికోసం 1కి 10 సార్లు మంత్రులు సమాధానాలు చెప్పాల్సిన అవసరమూ ఉంది. రైతులకు భరోసా కల్పించాల్సిన బాధ్యత వారిపైనే ఉంది. అయినా రైతు బంధు రావడం లేదని ఎవరైనా ప్రశ్నిస్తే విడతల వారీగా అందుతోందనో, వాయిదాల పద్ధతిలో వస్తోందన్న విషయం సున్నితంగా చెబితే సరిపోతుంది. అని రైతు బంధు రావడం లేదని ఎవరంటే వారిని చెప్పుతో కొడతామన్నంత అర్థమొచ్చేలా ఆవేశపడాల్సిన పని అయితే లేదు. పాలకులకు ఎంతో ఓపిక ఉండాలి. ఎన్నుకున్న ప్రజలకు ఎంతో సునాయాసంగా సమాధానం చెప్పాలి. మేం పాలకులం కాదు, సేవకులమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పి 50 రోజులు కాలేదు. అప్పుడే మంత్రులు ఆవేశపడితే ఎలా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిన మాటకు అర్థమేముంటుంది? కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, తెలంగాణ ఉద్యమం కోసం మంత్రి పదవి త్యాగం చేసిన మంత్రి వెంకటరెడ్డి అలాంటి వారి నుంచి ఇలాంటి మాటలు రావడం ప్రజలు జీర్ణించుకోలేరు. ఎందుకంటే వెంకటరెడ్డి ముఖ్యమంత్రి కావాలనుకుంటున్న నాయకుడు. అవకాశం వస్తే భవిష్యత్తులో ముఖ్యమంత్రి అయ్యేందుకు అన్ని అర్హతలు ఉన్న నాయకుడు. ముఖ్యమంత్రి స్థాయి ఉన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నుంచి ఎంతో ఓర్పుతో కూడిన సమాధానాలు కోరుకుంటారు ప్రజలు. అలాంటి నాయకుడు రైతు బంధు విషయంలో మరింత సంయమనంతో సమాధానం చెబితే ఎంతో బాగుండేది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలపై తెలంగాణలో తీవ్ర దుమారం రేగుతోంది. రైతులంటే అంత చులకనైపోయారా అన్న ప్రశ్న తలెత్తుతోంది. తెలంగాణ వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. రచ్చరచ్చగా ఈ వ్యాఖ్యలు మారిపోతున్నాయి. ఎందుకంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ప్రధాన కారణం రైతులే. ఆ రైతుల మనసు నొప్పించకుండా మసులుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇన్ని రోజులు తెలంగాణ అంటే కేవలం హైదరాబాద్ అభివృద్ధి అనుకున్నారు. కానీ తెలంగాణ గ్రామీణ సమాజం, ప్రజలు, గ్రామీణ భారతం బాగుపడాలని కోరుకుంటున్నారు. అందుకే కాంగ్రెస్కు తెలంగాణ పల్లె ఓటేసింది. ఇది కాంగ్రెస్ నేతలు ఇప్పటికైనా గమనించాలి. మాట్లాడే ముందు కాస్త ముందు వెనక ఆలోచించుకొని మాట్లాడాలి. రైతు బంధు పడలేదంటే చెప్పుతో కొడతారా? మంత్రులు మాట్లాడాల్సిన మాటలేనా? పాలకులకు ఎంతో సంయమనం ఉండాలి. ప్రజలు ప్రశ్నించకుండా ఎవరు ప్రశ్నిస్తారు? ప్రజల పక్షాన ప్రశ్నించే వారిని ఎంతమందిని కొడతారు? అధికారంలో ఉన్నవారికి ఓపిక ఎంతో అవసరం. స్పందించాలనుకుంటే స్పందించండి, లేదంటే వివరణ ఇవ్వండి. 1కి 10 సార్లైనా వివరణ ఇవ్వడం మంత్రులుగా, పాలకులుగా, నాయకులుగా వారి బాధ్యత. అధికారంలో ఉండేవారికి భూదేవికి ఉన్నంత సహనం ఉండాలి. ఓపిక ఎంతో అవసరం. ప్రతిపక్షాలున్నదే ప్రశ్నించేందుకు. ప్రజలు ప్రతిపక్ష స్థానమిచ్చింది ప్రభుత్వాన్ని ఎండగట్టేందుకు. ప్రభుత్వం ఇచ్చిన మాట తప్పితే నిలదీసేందుకు. సమాధానాలు చెప్పాల్సిన బాధ్యత పాలకులది. ప్రతిపక్షం అంటేనే ప్రజా గొంతుక. దాన్ని నొక్కడం సరైంది కాదు. సరైన సమాధానం చెప్పి ప్రతిపక్షాల నోరు మూయించండి. ఇచ్చిన మాట నిలబెట్టుకుని ప్రతిపక్షాలకు ప్రశ్న లేకుండా చేయండి. పాలకులను నిలదీయాల్సిన కర్తవ్యం ప్రతిపక్షాలది. దాని బాధ్యతను వాళ్ళు సరిగ్గానే నిర్వర్తిస్తున్నారు. మరి ప్రభుత్వం కూడా తన మాట తాను నిలబెట్టుకోవాలి. ప్రజల నుంచే కానీ ప్రతిపక్షాల నుంచి కానీ ప్రశ్న లేకుండా చూసుకోవాలి. 100 రోజుల సమయం అంటూ కాలయాపన
చేయకుండా వీలైనంత తొందరగా వాటిని అమలు చేయాలి. ఎందుకంటే ఏమాత్రం ఏమరపాటు జరిగినా ఎన్నికల కోడ్ వస్తుంది. అప్పుడు కోడ్ను బూచిగా చూపి తప్పించుకునేందుకు వీలవుతుందని అనుకుంటే తప్పుడు సంకేతాలే వెళ్తాయి. అప్పుడు ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు, ప్రతిపక్షాలు ప్రశ్నించాల్సిన అవసరమూ రాదు. ప్రజలే ఆలోచిస్తారు. కోడ్ దాకా ప్రభుత్వం కాలయాపన చేసిందని గ్రహిస్తారు. అప్పుడు ఎన్నికల ఫలితాలు ఎవరికి అనుకూలంగా తీర్పునిస్తారో కాంగ్రెస్ నేతలు, ప్రభుత్వ పెద్దలు ఆలోచిస్తే చాలు.